ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో ఈ అప్పటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ విధానాల్లో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిర్ణయం తీసుకోవడంతో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కదిలి 100 రోజులకు పైగా ఆందోళనలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఆగస్టు 20న చలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొని ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని జరిగినటువంటి ఆందోళనలో అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత లాఠీ ఛార్జీని, బాష్ప గోళాలని, అట్లాగే ఫైరింగ్ ని జరపడంతో 3 కామ్రేడ్స్ సందర్భంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వేలాది మంది గాయాలకు గురైనరు, వందలాది మంది హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం ఈ పోరాటంలో అనేక వేల మందికి పైన పోలీస్ కేసులు, విపరీతమైనటువంటి నిర్బంధం ప్రయోగించినప్పటికీ ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళన చేయటం మూలంగా ఇప్పటి వరకు ప్రభుత్వాలు తిరిగి కరెంట్ ఛార్జీల్ని పెంచాలంటే వెనుకడుగు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నేటి బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి విద్యుత్ రంగాన్ని కేంద్రీకృతం చేసి ప్రజల మీద భారాలు మోపటం కోసం, విద్యుత్ కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేకూర్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తిగా భవిష్యత్తులో ఆందోళనకు సిద్దపడాల్సి వస్తుందని తెలియజేస్తూ వారి మరణానికి మరోసారి సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విప్లవ జవాబులు అర్పిస్తా ఉన్నాం. ప్రపంచ బ్యాంక్ విధానాల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి నిర్ణయం చేసి ప్రజల మీద భారాలు మోపుతున్న సందర్భంలో అప్పుడు వామపక్ష పార్టీలు ఐక్యంగా ఈ ఛార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 రోజుల పైగా ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు దీక్షలకి కూరుకోవటం జరిగింది, కలిసి రావటం జరిగింది. ఆ సందర్భంగా ఈ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఒక సందర్భంలో ఇక్కడ నిజామాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నాకి కూరుకుంటే సుమారు 10 మంది పోలీసులు చుట్టుముట్టి నన్ను ఆ సందర్భంగా విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జ్తో పోలీసులు అంటే భయం పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది విద్యుత్ పోరాటంలో. అట్లాగే అదే పోరాటంలో మా జిల్లా నుంచి మేము చలో హైదరాబాద్ ఈ 20వ తేదీ నాడు నిర్వహిస్తే ఆ చలో హైదరాబాద్లో నిజామాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాం. ఎప్పుడైతే విష్ణువర్ధన్ రామకృష్ణ గారి తల పెట్టినప్పుడు నేను వెంకటరాము గారు ఇంకొంతమంది ముందే ఉన్నట్టు మా ముందే రామకృష్ణ గారి తల మీద లాఠీ చార్జ్ జరిగి పడిపోయిన పరిస్థితి ఉంది. సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బాష్పవాయుల్ని, అట్లాగే కాల్పుల్ని, టీఆర్ గ్యాస్ని పెద్ద ఎత్తున ప్రయోగించారు. వామపక్ష పార్టీలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఆ పోరాటంలో ప్రధానంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు రామకృష్ణ గారు, అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు అంటే రామకృష్ణ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయినాక ఆ కాల్పుల్లో అక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈయన విష్ణువర్ధన్ రెడ్డి ఒక ఫ్యాక్టరీలో కార్మికుడుగా ఉండే, సిఐటి సభ్యుడుగా ఉండే, రామకృష్ణ ఉద్యోగాల సంఘానికి నాయకుడిగా ఉండే, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన. అట్లాగే పారిస్వామి ఒక పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోరాటం అంటే ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్ని, జనాల్ని కదిలించడానికి ఉపయోగపడ్డది. ఆ తర్వాత అప్పటి నుంచి ఒకేసారి ఛార్జీలు పెంచాలంటే అప్పటి నుంచి 26 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పోరాట ఫలితంగా ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏకపక్షంగా ఛార్జీలు పెంచడానికి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఆ పోరాటమే ఉపయోగపడ్డది. వాళ్ళ త్యాగం అట్లా ఈ ప్రజలకి, పోరాట శక్తులకి
ఒక ధైర్యాన్ని అట్లాగే మనోనిత్తరాన్ని కలిగించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు విద్యుత్ అథారిటీని మొత్తం కేంద్రీకృతం చేయడం కోసం నిర్ణయం చేసినటువంటి పరిస్థితులు. దీని మూలంగా దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ఛార్జీలు ఉండాలా అనేటువంటి నిబంధనల్ని తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఈ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా వ్యవహరించడంతో ఈ విద్యుత్ ప్రైవేటీకరణ చేసి అదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ పరిస్థితుల్లో వారి పోరాట స్ఫూర్తి, త్యాగం స్ఫూర్తితోటి భవిష్యత్తులో మళ్ళీ ఈ దేశవ్యాప్తంగా కూడా పోరాటాలకి సన్నద్ధమయ్యే పరిస్థితులు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పరిస్థితుల్లో మనం వాటిని జ్ఞప్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఆ పోరాటం మొత్తం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపడానికి ఉపయోగపడ్డది. వారి పోరాటం వృధా కాలేదు. వారి స్ఫూర్తిగా భవిష్యత్తులో ఈ ప్రజా సమస్యల మీద మనం మరింత సమర్శీలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కోరుతూ వారికి మరొకసారి మన జిల్లా కమిటీ తరఫున ఈ సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారి చిత్రపటానికి దండేసి నివాళులు అర్పిస్తాం. జోహార్ విద్యుత్ అమరవీరులకు, జోహార్ విద్యుత్ అమరవీరులకు, సాధిద్దాం విద్యుత్ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం విద్యుత్ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం. ఓకే కాంగ్రెస్ మన నిజామాబాద్ జిల్లా ఉద్యమంలో మొన్నటి వరకు ప్రధానమైనటువంటి పార్టీ పోషించి మన ఏప్రిల్లోనే చనిపోయిన మన నూర్జహాను ఇవాళ రోజు ఆమె చిత్రపటానికి కూడా ఒక దాంట్లో అంటే जोहार कमरेड नूरजहान गारी, जोहार कमरेड नूरजहान गारी, जोहार कमरेड नूरजहान।